ఎంపీ ఈటెల రాజేందర్పై ఏకశిలానగర్ వెంచర్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ స్థాయి వ్యక్తి వీధి రౌడీలా వ్యవహరించారన్నారు. తన అనుచరులతో విచక్షణారహితంగా మాపై దాడి చేశారని తెలిపారు. కబ్జాకు పాల్పడుతున్న వారికి ఈటెల రాజేందర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈటెల వాస్తవాలు తెలవకుండా దాడులు చేయడం సరికాదన్నారు. ఈ రోజు నేను చాలా ఆశ్చర్యపోయే సంఘటన. అసలు వ్యవస్థ మీదనే నమ్మకం లేని పరిస్థితిలో నాకు కల్పించారు. ఒక పెద్ద లీడరు, నేను అభిమానించే లీడరు, ఆయన వాయిస్, ఆయన పోరాట తత్వం అంటే ఎంతో అభిమానం ఉండేది నాకు. ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేసినారని చెప్పేసి సొట్టుతో వెళ్ళి మా సిబ్బందిని, మా కాపలాదారులని గాయపరిచి చావుబతుకుల్లోకి తీసుకొచ్చి డైరెక్ట్గా దాడి చేసి అందరికీ ఆన్లూకర్గా 100 మంది దాడి చేసేటట్లే ఆయన చావుబతుకుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిందా. వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తులేవు. నేనే షాక్ అయిపోయాను. నేను టీవీలో చూసుకుంటూ షాక్ అయిపోయాను. వాళ్ళు ఫోన్లు చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. 2 మనుషులు పోయి చావు బతుకులు ఉన్నారు. గట్కేస్ హాస్పిటల్కి పోతే ముఖ్య కారణం ఏదో మరి అయితే నన్ను ఎటువంటి లీడర్లు ఇంతవరకు ఆ ల్యాండ్ మీదకి ఏ లీడర్లు రాలేదు. ఫస్ట్ టైం మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు నిన్న వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఆయన 5 ఏళ్ళు, గతంలో 5 ఏళ్ళు మండల ఎంపీపీగా ఉన్నాడు ఆయన. అయితే ఆయన ఉన్న టైంలో ఆయన మరి ఏం న్యాయం చేశాడో, ఏం స్టడీ చేశాడో ఆయనకు అది తెలీదు. ఇప్పుడు మాజీ అయిన తర్వాత ఆ ల్యాండ్లో వాళ్ళకందరికీ న్యాయం చేస్తా, మీరు అందరు రాండి అని ఎప్పటి నుంచో కుట్ర పన్ని నిన్న మీటింగ్ అరేంజ్ చేశాడు. అక్కడ నిన్న మీటింగ్ అరేంజ్ చేస్తే ఈ రోజు మార్నింగ్ అర్ధరాత్రి నుంచి ల్యాండ్ కబ్జాకు జేసీబీలు పట్టుకొని గుడారాలు వేస్తూ ల్యాండ్ మీద ప్రయత్నం చేశారు. మా దగ్గర ఉన్నది 5 మందో 6 మందో సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, ల్యాండ్ మీద ఉన్నారు. వాళ్ళు అడ్డుకుంటూ మా ల్యాండ్ మీద రాకుండా కాపాడడం కోసం అక్కడ ఉన్నారు. ఈ రోజు నేను చాలా ఆశ్చర్యపోయే సంఘటన. అసలు వ్యవస్థ మీదనే నమ్మకం లేని పరిస్థితిలో నాకు కల్పించారు. ఒక